సుమన్ టీవీ. సో కొబ్బరి పువ్వు ఈ మధ్యకాలంలో విరివిగా లభిస్తుంది. అయితే ఈ కొబ్బరి పువ్వుతోని ఒక రెసిపీ తయారు చేసి తీసుకుంటే కనుక క్యాన్సర్ లాంటి కణాలు ఒంట్లో ఉంటే నాశనం అయిపోతాయని చెప్తూ ఉన్నారు. సో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుందని చెప్తూ ఉన్నారు. అంతేకాదు దీనివల్ల ఇంకా చాలా ఆరోగ్య లాభాలే ఉన్నాయట. మరి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ అనేది ఎంత పెద్ద మహమ్మారో, అంటే బాడీలో క్యాన్సర్ వచ్చేదాకా చూసే కన్నా సో రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, స్ట్రెస్ లేకుండా ఉండడం కావచ్చు, ఇలాగా అంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే కూడా ఈ క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు, రాకుండా చేయొచ్చు అంటారు. సో దానిలో భాగంగా చెప్తున్నారు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా లభిస్తున్న ఈ కొబ్బరి పువ్వు గురించి. అవును లక్ష్మి గారు. సో ఈ కొబ్బరి పువ్వు మనము ఎక్కడ వెళ్ళినా కానీ అంతకు ముందేమో కేరళ సైడ్ లేకపోతే మన కోనసీమ సైడ్ ఎక్కువ కనిపించేది, కానీ ఇప్పుడు ప్రతి చోట మనకి లభిస్తుంది. అండ్ రోడ్ పైననే చాలా బాగా పెట్టుకొని ఉన్నారు. అక్కడక్కడ తీసుకొని ఫ్రెష్ కొబ్బరి పువ్వు మనం వేరే ఒక ఫ్రూట్ తీసుకున్నట్టే దీన్ని తీసుకొని మనం తెచ్చుకొని ఫ్రెష్ గా హాయిగా తినొచ్చు, అలాగే తినేసేయచ్చు. దీన్ని ఒక జామకాయ ముక్కలు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని సింపుల్ గా అలానే తినేయచ్చు. ఎందుకంటే ఇదేమో కరకర మనం కొబ్బరి తింటే ఎలా ఉంటుందో అదే విధిగా ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం స్పాంజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు అన్నారు ఏంటంటే ఈ కొబ్బరి పువ్వుని అలా తీసుకున్నా పర్వాలేదు, దీంతో ఒక రెసిపీ లాగా తయారు చేసి తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవును. సో క్యాన్సర్ కణాలు అనేవి శరీరంలో పెరగకుండా ఉంటాయి. అదేనండి. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ముఖ్య దీని హెల్త్ బెనిఫిట్స్ మనం మాట్లాడుకుంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 90% వాటర్ కంటెంటే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఒక 100 grams కొబ్బరి పువ్వు తీసుకున్నాం అనుకోండి, అందులో దాదాపుగా 1000 milligrams యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఇలా ఉండడంతో క్యాన్సర్ కణాలను అనేది ఇంటర్నల్ గా బాగా ఫైట్ చేయడానికి ఈ కొబ్బరి పువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 60 milligrams విటమిన్ సి ఉంటుంది. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది స్కిన్ కి చాలా బాగా, స్కిన్ గ్లోకే కాకుండా ఎస్పెషల్లీ స్కిన్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుందండి. ఎందుకనంటే ఇందులో విటమిన్ ఇ అనేది 12 milligrams అనేది ఉంటుందన్నమాట. సో యూజువల్ గా మనకి రోజు మొత్తంలో ఒక 15 milligrams అనేది అవసరం పడుతుంది. అలాంటిది మనం జస్ట్ ఇది తీసుకుంటే 12 milligrams అనేది మనకి లభిస్తుంది. సో వీక్లీ వన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో నియాసిన్ అనే ఒక బి కాంప్లెక్స్ వైటమిన్, B3 విటమిన్ అనేది ఆల్మోస్ట్ 6.5 milligrams ఉంటుందండి. అంటే మామూలుగా మనం స్కిన్ కేర్ కాస్మెటిక్స్ లో యూజ్ చేస్తాం అనమాట నియాసినమైడ్ అని చెప్పేసి, అలాంటిది ఇందులో అధికంగా ఉంది. సో స్కిన్ కి అనేది ఇది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అనేది కూడా ఇది తీసుకుంటే ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ఇది ఆరోగ్య లాభాలే కలిగిస్తుంది, చాలా బాగా కలిగిస్తుంది. సో మీరు ప్రిపరేషన్ అన్నారు. సో దీంతో మనం ఇవాళ మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీ ఇంటిల్లిపాది ఎవరైనా కానీ తీసుకునేటట్లుగా మనం తయారు చేసి చూపిద్దామండి. జనరల్ గా మనం ఈ కొబ్బరి పువ్వు అంటే కొబ్బరి పువ్వే తీసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా దీంతో ఒక ప్రిపరేషన్. అవునండి. కావాల్సిన పదార్థాలు అంటే ఏమున్నాయి? సో మనం కొబ్బరి పువ్వుతో పాటు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు, ఆవు పాలు తీసుకుంటే ఇంకా మంచిది. ఇది దీంతో పాటు కొంచెం బెల్లము ఆల్రెడీ మనం తురిమి పెట్టుకుని ఉన్నాము, అండ్ ఆల్రెడీ నానబెట్టుకున్న చియా సీడ్స్ అండి. సో దీని లేయర్స్ ఏమైనా తీయాలా? అవసరం ఉండదండి. పైన కొంచెం క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా స్పాంజీగానే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని పీసెస్ చేసేసుకోవచ్చు. లైట్ వెయిట్ గా ఉంటుంది. టేస్ట్ కూడా మనం కొబ్బరి తింటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. స్పాంజ్ చాలా స్పాంజీగా ఉంది. సరిపోతుంది డాక్టర్ గారు? సరిపోతుందండి. ఒక కొబ్బరి పువ్వు మనము దీన్ని ఒక జ్యూస్ లాగా, అంటే చిన్నపిల్లలకి ఇలా కొబ్బరి పువ్వు ఇచ్చి తినమంటే తినరు కాబట్టి చక్కగా మనం పాలు బెల్లము వేసి దీన్ని జ్యూస్ లాగా తయారు చేద్దాం. ఒక మిల్క్ షేక్ అని చెప్పొచ్చు. కొబ్బరి పువ్వుతో మిల్క్ షేక్ అండి. సో
ఇప్పుడు ఇందులో మనం పాలు యాడ్ చేసుకుందాము. కొంచెం బెల్లం కూడా వేసుకుందాము అందులోనే. షుగర్ పేషెంట్స్ అయితే బెల్లం అవాయిడ్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో రెడీ అయిపోయినట్లేనా అండి, సింపుల్ కమ్మటి సువాసన వస్తుంది. ఆల్మోస్ట్ వెనిలా మిల్క్ షేక్ లాగానే ఫ్లేవర్ కూడా అట్లా అనిపిస్తుంది. అదేనండి. సో ఇందులో మనము చియా సీడ్స్ యాడ్ చేసుకుందాము. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో అంటే జనరల్గా కొబ్బరి పువ్వు అంత టేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి సో చిన్నపిల్లలకి ఇలా మిల్క్ షేక్ లాగా చేసిస్తే హ్యాపీగా తీసుకుంటారు. సో మీరు అన్నట్లుగా దీనిలో ఉన్న పోషక విలువలన్నీ వాళ్ళకి అందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక చేయడం కూడా చాలా ఈజీనే. యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి దీంట్లో, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇక అంతేకాకుండా B12 డెఫిషియన్సీ ఇలాంటివి ఉన్న బి విటమిన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది. నరాల బలహీనత సమస్య ఉన్నా తగ్గిస్తుంది. చాలా రకాల ఆరోగ్య లాభాలే ఉన్నాయి. సో స్కిన్ క్యాన్సర్ లాంటి దానికి కూడా బాగా పనిచేస్తుంది. అవునండి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, విటమిన్ E అధికంగా ఉంది, విటమిన్ C అధికంగా ఉంది. కాబట్టి ఈ అన్ని మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్కి చక్కగా ఈ కొబ్బరి పువ్వుతో చేసిన మిల్క్ షేక్ బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో అందరు కూడా తీసుకోవచ్చు దీన్ని, వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్కి బాగా పనిచేస్తున్నాను కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా అతిగా తీసుకోకూడదు. సో అదొక మెడిసిన్ లాగా పనిచేయాలి, మంచిగా పనిచేయాలంటే, పోషక విలువలు అందాలంటే వీక్లీ 2-3 టైమ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా ఎక్సెస్గా కూడా తీసుకోకూడదు. అవునండి. సో అందరు కూడా కొబ్బరి నూనె అప్పుడు అలా చెప్పడం వల్ల కొబ్బరి నూనె విపరీతంగా తీసుకోవడము, దానివల్ల కాంప్లికేషన్స్ రావడం ఇలా చూసాము మనం. అవును. సో ఏదైనా కానీ బాగా పనిచేయాలంటే మెడిసిన్ గానే తీసుకుంటే దాని మెడిసినల్ వాల్యూస్ అనేది మనకి లభిస్తాయి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి.